స్వామినాయుడు గారు దానికి బ్లడ్ బ్యాంక్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు, అరవింద్ గారు, వీళ్ళంతా కలిసి బ్లడ్ డోనర్స్కి ఫోటో సెషన్ కార్యక్రమం ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పటి నుంచి డొనేట్ చేయటం, డోనర్స్ సంఖ్య పెరిగింది రాష్ట్రంలో. 96, 97, 98, 2000 కంటిన్యూస్గా. అట్లాగే నేను చూసింది ఏంటంటే చిరంజీవి గారి అభిమానుల్ని, ఆయన చెయ్యి చాలా పెద్ద ఆమండి, ఆయన గుండె ఎంత పెద్దదో, హార్ట్ చెయ్యి చాలా పెద్దదండి. అంతా చెయ్యి పట్టుకుంటే చాలా మెత్తగా సున్నితంగా ఉంటుంది. దట్ ఈజ్ వాట్ ఇండికేషన్ ఆఫ్ హిజ్ హార్ట్. అది నేను గమనించాను. అభిమానులతో ఎక్కడ కూడా కోపడతాం కానీ చిరాకుపడతాం కానీ అట్లాంటి సన్నివేశాన్ని ఎక్కడ చూడలేదండి. చాలా ప్రేమగా పలకరిస్తాడు, చాలా మంచిగా పలకరిస్తాడు. చదువుకున్న వ్యక్తులు ఇంకా ఎక్కువ గౌరవిస్తాడు ఆయన సమాజంలో. అంటే చాలామందికి ఈ రక్తదానం చేయడం పట్ల, నేత్రదానం చేయడం పట్ల చాలా అపోహలు ఉంటాయి. రక్తం దానం చేస్తే మన ఒంట్లో ఉన్న శక్తి అంతా పోతుంది అని చాలామంది ముందుకు రారు. కానీ ఒక విప్లవం తీసుకొచ్చారు అనుకోవచ్చా? రక్తదానం కావచ్చు, నేత్రదానం కావచ్చు, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం వల్ల మరొకరికి పునర్జన్మన ఇవ్వచ్చు అనేది ఒక తీసుకొచ్చారు. ఎలా ఉంటుంది ఈ ఫీలింగ్? ఇది మంచి ప్రశ్న. ఇది ఏంటంటేనండి, చిరంజీవి గారు ఒక సెలబ్రిటీ అండి. ఆల్రెడీ ఆయన 80s నుంచి 90s వరకు ఆయన సినిమాల ఒరవడి, ఆయన సక్సెస్ రేటు అసలు 100%. కొన్ని సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ కూడాను మళ్ళా పుంజుకొని డబుల్ హ్యాట్రిక్, ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టిన వ్యక్తి. చాలా పట్టుదల దీక్షతో ఎంత హార్డ్ వర్క్ చేస్తే కానీ ఈ రాష్ట్రంలో కులాలకి మతాలకు అతీతంగా సౌత్ ఇండియాలోనే గొప్ప స్టార్గా వెలిగిందాడు. స్ట్రేట్ రోడ్ ఈ సినిమా ద్వారా ఆయన రెమ్యునరేషను 1,25,00,000కి తీసుకెళ్తే ఈ బిగ్గర్ దాన్ బచ్చన్ అని ఆ రోజుల్లో మ్యాగజైన్లో ఇండియా టుడే రాయడం జరిగింది. ఇదంతా ఏంటంటే ఫస్ట్ ఆయన ఫాలోయింగ్ అండి, ఆయన ఫాలోయర్స్ని సామాజిక సేవ కన్వర్ట్ చేయటం, దట్ ఇస్ వండర్ఫుల్ కాన్సెప్ట్. దాంతో చిరంజీవి గారికి చెప్పలేనంత రెస్పాన్స్ వచ్చింది బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లో. ఎక్కడైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫ్యాన్స్ కూడా, జనరల్ పబ్లిక్ కూడా రావటం, స్టూడెంట్స్ రావటం కూడా మనం చూసాం ఆ రోజుల్లో, ఇప్పటికీ చూస్తున్నాం. కాబట్టి సామాజిక సేవ పట్ల ఆయన డైవర్ట్ చేసిన, ట్రాన్స్ఫార్మ్ చేసిన విధానం చాలా గొప్పది. దాంతో చిరంజీవి ఫ్యాన్స్ క్యారెక్టర్ కూడా మారిపోయింది. సమాజంలో వీళ్ళు టికెట్ల కోసం కాదు, సమాజ సేవ కోసం ముందు ఉంటారనేటువంటి, సినిమా టికెట్ల కోసం కాదని చెప్పి నిరూపించినటువంటి గొప్ప హీరో మెగాస్టార్ చిరంజీవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, రాజకీయ ప్రస్థానం చేశారు. ఆ పార్టీలో మీరు పనిచేశారు. ఎలా ఉంది ఆయనతో పాటు పనిచేయటం? అంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. నిజంగా చిరంజీవి గారు హార్డ్ వర్క్ చూస్తారండి. నిజంగా ఆయన అసలు మాటలు చెప్పలేనండి. ఆయనతో నా ప్రయాణం చాలా గొప్పది. ఆయన 2-3 సందర్భాల్లో కూడా చెప్పారు, నువ్వు నాతో ప్రజాంకిత యాత్రలో చాలా కాలం ప్రయాణం చేస్తావు అని నన్ను 1-2 సందర్భాలు అభినందించడం జరిగింది. ఆయనతో ప్రయాణం ఎలా ఉంటుందంటేనండి, ఎవ్రీ డే నైట్ మిడ్-నైట్ 12, 1, 2 o'clock సందర్భాలు అయినా ఉన్నాయండి మీటింగ్స్. ఆయన మీటింగ్స్ అని ఆయన పడుకునే టైం మేబీ ఐ థింక్ మిడ్-నైట్ అండి. మళ్ళీ మార్నింగ్ ఎంత ఫ్రెష్గా వస్తారంటే 9:30, 10కి అంత ఫ్రెష్గా వచ్చేస్తారు. వచ్చేసి ప్రజల్ని అడ్రస్ చేయటం, మాట్లాడటం, ప్లానింగు, ఆయన ఆర్టికులేషన్, స్పీచ్ ఎక్సలెంట్. ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి కన్సర్న్ నిజంగా ఆ రోజుల్లో ఇండియాలో ఒక స్టార్కి ఇంత ఇమేజ్ ఉందా, ఇంత ఫాలోయింగ్ ఉందా అనిపించేటువంటి ప్రజలు, ముఖ్యంగా రూరల్లో కానీ అర్బన్లో కానీ ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు పట్టారండి. లక్షలాది కోట్లాది మంది ప్రజలు ఆయన వెంట వచ్చారు. అది ప్రత్యక్షంగా చూశాను. నిజంగా చెప్పాలంటే చిరంజీవి ఒక హీరో కాదు, ఒక మనిషి కాదు, ఒక దేవుడిగా కొలిచారు ఆ రోజుల్లో. ఎప్పుడు రాని మెగాస్టార్ ఒకేసారి చిరంజీవి గారు బయటికి రావటం. తిరుపతి మీటింగ్ దగ్గర నుంచి నేను ఫాలో అవుతున్నాను సార్. ఎక్కడ ఐ నెవర్ మిస్ హిస్ పబ్లిక్ మీటింగ్స్. ఎక్సలెంట్ ఇమేజ్ ఉన్నటువంటి ఏకైక హీరో ఇండియాలో మెగాస్టార్ చిరంజీవి. అంత పబ్లిక్ ఫాలో ఉన్న హీరో ఇంకెక్కడ నేను చూడలేదండి. అంటే చిరంజీవి గారు వ్యక్తిగతంగా చాలా సున్నితమైన మనసు. ఎదుటి వాళ్ళని మోసం చేద్దాము, రాజకీయాలు చేద్దాము అనే ఆలోచన ఉండదు కాబట్టి ఆయన రాజకీయాల్లో కొంత వెనుకబడిపోయారు అంటారు. అంటే సున్నితమైన మనసు అనేది మీరు దగ్గరగా ఏమైనా చూశారు? అంటే ఎలాంటిది ఆయన హృదయం ప్రధానంగా? మనం చూస్తేనండి కొన్ని ఇంటర్వ్యూస్లో చిరంజీవి గారికి ఒక పెద్ద వీక్నెస్ చాలా ఏంటంటే, కాదనటం, లేదంటం చేత కాదానికి. ఇది కాదు, ఇది లేదు అనే మాట అనలేడు. అది ఆయన చాలా పెద్ద బలహీనత ఆయనలో. అలాగే ఆయన మనసు కూడా చాలా మంచిది, వెన్నలాంటి మనసు. ఎప్పుడైనా ఒక చిన్న చిన్న చిరాకు కోపం పడ్డా కూడా తర్వాత మళ్ళీ దగ్గర తీసుకునే మనస్తత్వం అయింది. కాబట్టి ఈ రాజకీయంగా ఆయన చూస్తే ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీలో కొంత
జరిగినటువంటి మిస్టేక్స్ జరిగినటువంటి మనం చూసాం, సీట్ల పంపిణీ కానీ ఇంకేది కానీ. సో అదర్వైజ్ ఆల్సో చిరంజీవి గారు ఒక వ్యక్తిని నమ్మితే దేనికైనా సిద్ధంగా ఉండే వ్యక్తి ఆయన. అటువంటిది ఆయన 102 మందికి బీసీ సీట్లు ఇవ్వడం అనేది ఆ రోజుల్లో చాలా పెద్ద ప్రయోగం, సాహసోపేతమైన చర్య. అది ఎవరూ చేయలేదు అటువంటి డెసిషన్. బట్ అయితే దగ్గరగా చూశాను కాబట్టి రాజకీయాల్లో కూడా ఆయన చాలా మంచి వ్యక్తి. ఎక్కడ కూడా గర్వానికి ఎక్కడ లోనవ్వలేదు. అందరినీ ఆదరించాడు. అన్ని కులాలకి మతాలకి ఆయన సమానంగా సీట్లు పంపిణీ చేయడం జరిగింది. జయాపజయాలు భగవంతుడికి వదిలేశారు. కాబట్టి అది ఇట్ ఈజ్ యాక్సిడెంటల్ కావచ్చు, లేకపోతే పొలిటికల్ ఇన్ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, బోల్డ్గా అవతల వాళ్ళని నమ్మటం కూడా కావచ్చు. ఓకే, ఇప్పుడు రాష్ట్రంలో ఒక సంచలనం, చిరంజీవి గారి సోదరుడు పవన్ కళ్యాణ్ ఒక సంచలనం. రాష్ట్రాన్ని మొదలుకొని దేశం మొత్తం ఆకర్షించే విధంగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి 21 సీటు అసెంబ్లీ సీటుకి వెళ్ళటం, ఒక కూటమి ప్రభుత్వ ఏర్పాటుకి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ అనే అంటున్నారు. ఇది ఎంతవరకు? సో నో డౌట్ అబౌట్ ఇట్. అందులో నిస్సందేహంగా పవన్ కళ్యాణ్ లేకుంటే రాష్ట్ర రాజకీయాలు లేవు. ఈరోజు దేశ రాజకీయాలు కూడాను పవన్ కళ్యాణ్ ఒక చూస్తున్నాయి. నేషనల్ ఛానల్స్ పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ చూస్తుంటే ఒక విధంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి ఆయన వాట్ యు కాల్ దట్, ఆయన ఆర్టికులేషన్ స్పీచ్ కానీ, ఆరేటర్షిప్ కానీ, కమాండ్ ఓవర్ ద పాలిటిక్స్ కానీ, ఆయన ద వే చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీని, ద వే హీ పుట్ ఈజ్ ఎఫర్ట్స్, ఎంత ఎఫర్ట్స్ పెట్టాడంటే, ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళారంటే ఈ యొక్క ఐక్యత కోసం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి అభినందనీయం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉన్నప్పుడు ఒకే ఒక వ్యక్తి ధైర్యం చేసి సాహసం చేసి ముందుకు వచ్చిన వ్యక్తి ఈ రాష్ట్రంలో. కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని అలా ఆదరించడం నిజంగా ఆ పార్టీ అదృష్టం అని చెప్పాలి. అలాగే మోడీ గారి యొక్క బ్లెస్సింగ్స్ ఆయన ఆకట్టుకోవటం, అతన్ని కన్విన్స్ చేయటం రియల్లీ వండర్ఫుల్. ఎందుకంటే పవన్ కళ్యాణ్లో కల్మషం లేని వ్యక్తి, స్వార్థం లేని వ్యక్తి, అసలు ఎటువంటి ఫీలింగ్స్ ఏమిటి, చాలా స్పాంటోనియస్గా చాలా ఓపెన్గా మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తిని ఆయన పికప్ చేసుకోవటం మోడీ గారి అదృష్టం నేను అనుకుంటున్నాను వాస్తవంగా. అలాగే చంద్రబాబు నాయుడు అదృష్టం, ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం. పవన్ కళ్యాణ్ ఈరోజు ఎంతమంది అవమానించినా, హేళన చేసినా, ఎన్ని విమర్శించినా తట్టుకొని నిలబడి ఓర్పు సహనంతో పవన్ కళ్యాణ్ ఒకప్పుడు 2014-15 పవన్ కళ్యాణ్ అయినా అనిపిస్తుంది. ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆ అద్భుతమైన సన్నివేశం చూస్తుంటే ఒళ్ళు గగురుపాటు పొడిచింది మాకు. ఆయనతో మా యొక్క పరిచయం, సాన్నిహిత్యం కూడా చాలా గొప్పది. ఆయన చేత నేను కండవా వేయించుకున్నాను, జనసేన చేరాను నేను, స్వామినాయుడు గారు మేమందరం కలిసి. అదొక నాకైతే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ వండర్ఫుల్ ప్రాగ్మాటిక్ ఆప్టిమిస్టిక్ పొలిటీషియన్. ఈ దేశంలో పవన్ కళ్యాణ్ ద బెస్ట్ పొలిటీషియన్గా, పొలిటికల్ లీడర్గా అవతరించబోతున్నాడు. రాబోయే రోజుల్లో, రాబోయే కాలంలో ఇంకా పెద్ద పదవులు అధిరోహించి ఈ రాష్ట్రానికి ముఖ్యంగా ఒక దిశ చేసేటువంటి గొప్ప పొలిటీషియన్గా ఆవిర్భవించబోతున్నాడు పవన్ కళ్యాణ్ అంటూ నాకు ఎటువంటి సందేహం లేదు. అంటే ప్రధానంగా అసలు రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశం మొత్తం కూడా ఒక అంత పెద్ద సీనియారిటీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, హీఈస్ నాట్ ఏ స్మాల్ మ్యాన్. అసలు ఒక సునామీ అనేది తీసుకొచ్చారు. ఎందుకని ప్రధానంగా నరేంద్ర మోడీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఢిల్లీ స్థాయిలో అంత విశ్వాసం పొందడానికి ప్రధానంగా పవన్ కళ్యాణ్లో ఉన్న క్వాలిటీస్ వాళ్ళకి ఒకటండి, మనిషిలో ప్రత్యేకంగా ఏమి రావండి. మనం ఎక్వైర్డ్ క్వాలిటీస్ ఏమి ఉండవండి. బై బర్త్ ఇన్హెరెంట్గా, అంటే పుట్టుకతో వచ్చే కొన్ని క్వాలిటీస్ ఉంటాయండి బ్లడ్లోని. అది మెగాస్టార్ ఫ్యామిలీ ఉందనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఆ అడ్వెంచరస్, ఆ డైనమిజం, ఆ యొక్క కరేజియస్ ఆ బ్లడ్లో ఉందండి. చిరంజీవి గారు డెఫినెట్లీ వెరీ డైనమిక్ హీరో, సుప్రీం హీరో, మెగాస్టార్ అయ్యారు సినిమాల్లో. నిజ జీవితంలో కూడా ఆయన చాలా సాహసం చేశారు ప్రజారాజ్యం పెట్టి. అయితే ఆయన అక్కడ చిన్న పొరపాట్లు ఉండొచ్చు, కానీ ఆ పొరపాట్లని మళ్ళీ రిపీట్ కాకుండా పవన్ కళ్యాణ్ ప్రాణాలు తెగించి పాలిటిక్స్లోకి వచ్చాడు. ఆయన
కాబట్టి పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి గొప్పతనం ఇంతమంది యూత్ ఆయన్ని అట్రాక్ట్ చేయడానికి, ఇంతమంది ప్రజలు అతన్ని అట్రాక్ట్ చేయడానికి గల కారణం ఒకటేనండి. ఒకటి దట్ ఈజ్ వాట్ ఆయన ధైర్యం, ఆయన నిజాయితీ, ట్రాన్స్పరెన్సీ, ఆయనలో ఉన్న పారదర్శకత, ఓపెన్గా మాట్లాడటం అనేది ఈ రోజులో పొలిటీషియన్స్ వాళ్ళు ఎవరు కాదు. మోడీ గారు బాగా ఇంప్రెస్ అవ్వడానికి కారణం కూడా ఏంటంటే ఆయన యూత్లో ఆయన ఫాలోయింగ్, ఆయన సినిమాల ద్వారా ఇచ్చినటువంటి మెసేజ్ యూత్ అద్భుతంగా ఇంప్రెస్ అయ్యి లక్షలాది కోట్లాది మంది యూత్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరో ఇండియాలో పవన్ కళ్యాణ్ అని ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా అనేక సభల్లో చెప్పారు. మొన్న కూడా చెప్పాడు, పవన్ ఏక్ ఆద్మీ నహీ హై ఏ అందే హై అని పొగిడారు ఆయన్ని. ఓ తుఫాన్ లాంటి వ్యక్తి అని చెప్పాడు. కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకున్నారు. గవర్నమెంట్లో పెట్టిన పెద్ద మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు అండ్ మోడీ గారు కలవటం, ఆయన పక్కన ఆయన కూర్చోబెట్టుకోవటం, పవన్ కళ్యాణ్ డాయస్ రాగానే పబ్లిక్ రెస్పాన్స్ చూడటం, ఇదంతా మోడీ గారు కళ్ళారా చూశారు. ఇంతకన్నా నిదర్శనం కానీ ఇంతకన్నా ఎవిడెన్స్ అవసరం లేదు మోడీ గారు పవన్ కళ్యాణ్ ఆదరించడానికి. అంటే ప్రధానంగా మనకి రాజకీయ పార్టీని నడపడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. కానీ రాజకీయ పార్టీలో ఇన్ని ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడి ఓ లీడర్ ఇంటర్వ్యూలో మేము చూసాము. పవన్ కళ్యాణ్ గారి పిల్లల పేరు మీద ఏవైతే ఉన్నాయో బాండ్లు, సేవ్ చేసుకున్న మనీ బాండ్లు, అవన్నీ కూడా అమ్మేసి రాజకీయాల్లో పెడుతున్నారు. ఆయన ఒంటరిగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇది ఎంతవరకు వాస్తవం? ప్రధానంగా చాలామంది పొలిటికల్ పార్టీ పెట్టగానే ఒక చందాలో లేదంటే ఎవరినో ఒకరిని ఒక సంస్థల నుంచి చందాలు వసూలు చేయటం కానీ ఏం చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్న పిల్లల పేరు మీద ఉన్న బాండ్లు కూడా అమ్మేసి రాజకీయాల్లో పెడుతున్నారనేది పెట్టారనేది ఆ రోజులు వినిపించింది. పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్లో రావడం జరిగిందండి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దాకా బయటకు రావడం జరిగిందండి ఆయన ఇంట్లో నుంచి. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా బయటకు వచ్చారు, మీడియా అంతా మొత్తం వచ్చేసింది బయటికి. ఆ సందర్భంలో ఆ ఎమోషన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత తను నివాసానికి వెళ్ళిన తర్వాత ఆయన కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి ఒక సింగిల్ చెక్ 1 crore రూపీస్తో ఇది ఫండ్ తయారు చేస్తాను, ఈ కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది కూడా ఫోర్స్ ఏర్పాటు చేస్తానని చెప్పి ఫస్ట్ డొనేషన్ ఆయన డొనేట్ చేసి ఫండ్ ఇలా చేశారు. దాని తర్వాత ఆయన సినిమాలు కంటిన్యూస్గా ఫ్లాప్స్ అయినాయి. అంతకుముందు కంటిన్యూస్గా హిట్స్ అయినాయి. ఫ్లాప్స్ అయినా హిట్స్ అయినా ఒకే రేంజ్ కలెక్షన్స్తో ఉన్న ఒకే ఒక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన ముందు ఉన్నటువంటి అపారమైన నమ్మకం, ఆయన సినిమా అతనంటే ఒక గొప్ప క్రేజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. అంటే ఒక 10 yearsకి 20 yearsకి ఆయన ఒక ప్లాట్ఫామ్ని పర్మనెంట్గా తయారు చేసుకున్నాడు ఫ్యాన్స్ ద్వారా. ఇది ఆయనకు ఉన్నటువంటి గొప్పతనం. నెంబర్ 2, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్, ఆయన ఆస్తులు తాకట్టు పెడతాం కరెక్ట్. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి ఇద్దరు కనపడ్డారు నాకు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక చాలామంది ఫెమిలియర్ పర్సన్, ఇంకో వ్యక్తి అయితే ఏం చెప్పాడంటే ఆయన సైట్స్ అమ్మారు, నేనే దానికి సాక్ష్యం అని చెప్పి సోషల్ మీడియా ముందుకు వచ్చి, ఆయన సినీ ఫీల్డ్లో వ్యక్తే, ఇలా ఆయన స్థలాలు అమ్మేశాడు, ఆ స్థలాలు అమ్మిన అమౌంట్ని దానికి ఖర్చు పెట్టారు, దాన్ని ఖర్చు పెట్టి సినిమాల ద్వారా వచ్చినటువంటి కొన్ని అడ్వాన్సెస్ అవి కానీ 30 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వటం కూడాను ఆయన దగ్గర ఉండివ్వలేదండి. అంత సినిమాల ద్వారా వచ్చినట్టు ఆదాయాన్ని పంచిపెట్టాడు. ఆయన చెప్పాడు కూడాను, నేను 70 కోట్ల ట్యాక్స్ కడుతున్నానని చెప్పాడు. 70 కోట్లు ట్యాక్స్ కడుతున్నాను గవర్నమెంట్కి, ఐటీ ట్యాక్స్ కట్టి. నన్ను శంకించడానికి మీ దగ్గర ఏమీ లేవు, ఏదైనా వెతుక్కోండి, నా దగ్గర ఏదన్నా చిన్న పొరపచ్చుంటే అని కూడా ఓపెన్ సవాల్ ఛాలెంజ్ విసిరినట్టు వ్యక్తి. ఎందుకంటే ఆయన దాచుకునే వ్యక్తి కాదు, ఖచ్చితంగా బయటికి మాట్లాడే వ్యక్తి. ఆయన ఆదాయం మొత్తాన్ని కూడాను పార్టీ నడపటానికి ప్రజలకు ఖర్చు పెట్టాడు తప్ప చివరికి వారాహి యాత్ర కూడా రోజుకి ఇన్ని లక్షలు ఖర్చు అవుతుంటే, ఇంత ఖర్చు ఉంటుంటే కొంచెం ఇబ్బంది కలిగి ఆ వారాహి యాత్ర కొంచెం బ్రేక్ అయినట్టుగా నేను విన్న మాట కూడా వాస్తవం. మీరు చెప్పింది 100% కరెక్ట్. రవీంద్ర బాబు గారు, మనకు ప్రధానంగా రైతులు అనేవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. పెట్టుబడులు పెట్టిన కాడి నుంచి పంటలు చేతికొచ్చే వరకు కూడా చాలా టెన్షన్స్తో కూడుకున్నాయి. అందులోనూ కౌలు రైతులు అంటే వాళ్ళు చాలా వరకు చాలా ఇబ్బందుల్లో ఉంటుంటారు. అలాంటి కౌలు రైతులు అప్పులు పాలయ్యి సూసైడ్ చేసుకుంటుంటారు. అలా కౌలు రైతుల్ని ఆదుకోవాలి, సూసైడ్ చేసుకున్న ఫ్యామిలీస్కి ఆర్థికంగా సాయం అందించాలనే కాన్సెప్ట్ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఎలా చూస్తారు? సో బేసిక్గా ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఎక్కడైనా కష్టం జరుగుతుందంటే ఆయన కుటుంబం కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్లో ఎవరికైనా సరే
ఈవెన్ ఆ కార్ డ్రైవర్ కానీ ఇంట్లో పనులు కానీ కష్టం వచ్చిందని తెలిస్తే ఇఫ్ ఇట్ కమ్స్ టు హిస్ నోటీస్ ఈ వోంట్ స్టే అగైన్, వెంటనే ఏదో ఒకటి సహాయపడాలనేటువంటి తత్వం. ఈ రాష్ట్రంలో 2014 నుంచి పార్టీ పెట్టి నడిపిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ సొంత ఖర్చుతో, సొంత డబ్బులతో, సొంత ఆదాయంతో, ఎవరి మీద ఆధారపడకుండా, ఒక రూపాయి తీసుకోకుండా, ఆయన చాలామంది చాలా రకాల కామెంట్ చేసినప్పటికీ కూడాను ఇది సత్యం, అక్షరాల సత్యం. కాబట్టి ఆయన కష్టం ఏంటో సుఖం ఏంటో తెలిసిన వ్యక్తి. నాకు బెంజీ తెలుసు, గంజీ తెలుసు చిరంజీవి గారు అన్న రోజుల్లో పవన్ కళ్యాణ్కి అన్నీ తెలుసు, కష్టం తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి రోజు పేపర్లో, పత్రికల్లో, టీవీల్లో రైతులు పడుతున్న బాధలు కనిపిస్తుంటే కంటికి ఏ వ్యక్తి అయినా, మానవత్వం ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఖచ్చితంగా చేస్తారు. కొంతమంది తెర వెనుక చేయొచ్చు, కొంతమంది తెర ముందు చేయొచ్చు. బట్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో ఉండి రైతులకి ఏదైనా చేయాలి, ఈ రైతులు ఎందుకు ఇంత సూసైడ్ చేసుకుంటారు అని చాలా మనస్సు అతలాకుతలం అయిపోయిందండి. నేను ప్రత్యేకంగా ఆయన ఇంటర్వ్యూస్ చూశాను, పేపర్లో ఆయన స్పందన చూశాను, ఈ రైతుల పట్ల ఆయనకున్న కన్సర్న్ చూశాను. చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ డెసిషన్ తీసుకోవటం కరెక్ట్, కానీ ఇంత పెద్ద అమౌంట్ ఖర్చు పెడుతున్నాడు, అబ్బా ఎట్లా బేర్ చేస్తున్నాడు పాపం అనేటువంటి ఫీలింగ్ మాత్రం మా అందరిలో కలిగింది. నాలో అయితే ఇంకా బాగా ఎక్కువ కలిగింది. బట్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ హ్యుమానిటేరియన్, మానవతావాది, సంస్కారవాది, జాలి, కరుణ, దయ, అద్భుతమైనటువంటి మేళవింపు ఉన్నటువంటి వ్యక్తిత్వం అయింది. కాబట్టి ఒకరు కష్టపడుతుంటే, బాధపడుతుంటే చూసే వ్యక్తి కాదని. కాబట్టి ఖచ్చితంగా ఆయన కంట్రిబ్యూట్ చేయాలనే సంకల్పంతో దిగాడు. విడతల వారీగా అందరికి ఇచ్చుకుంటే, ఒక్కసారికి ఇవ్వలేకపోయాడు అంత పెద్ద అమౌంట్ని. విడతల వారీగా అందరికి ఇచ్చుకుంటే వెళ్ళాడు తప్ప ఆయన దగ్గర డబ్బులుండి కాదు, డబ్బులు దాచుకునే వ్యక్తి కాదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా ఈ యొక్క రైతులను ఆదుకోవటం ఒక టర్నింగ్ పాయింట్ అని నేను చెప్తున్నాను. ఓకే. మనకి 2014లో విషయం, ఒక తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీజేపీ భాగస్వామ్యంతో ఉంది. పవన్ కళ్యాణ్ గారు ప్రచారం మాత్రమే చేశారు. కానీ ప్రస్తుతం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 కూటమిగా ఉండి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. వీళ్ళ లక్ష్యాలు సూపర్ 6 మేనిఫెస్టో కావచ్చు. పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది? మనమైతే ఖచ్చితంగా చెప్పొచ్చండి, ఇప్పుడు రాష్ట్రం చాలా కష్టాల్లో ఉందండి. ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉంది. ఈరోజు కూడా పేపర్లో 13 లక్షల కోట్ల అప్పు అని చెప్పేసి ఇస్తారు. పర్ హెడ్ 2.5 to 3 lakhs బటన్ పడిపోతుంది మనకని కూడా తెలుస్తుంది లెక్కల ద్వారా. కాబట్టి ఆయన అంతస్తులు వందలాది వేలాది కోట్లతో ఆయన భవనాలు, ప్యాలెస్ కట్టుకొని ఎలా అది జరిగిందో అనేది ఆయనకే తెలియాలి, ఎలా ఓర్చుకొని చేస్తున్నారు అది. బట్ అయితే ఈ 3 పార్టీలు ఒక మంచి అవగాహన, సాన్నిహిత్యం ఉన్నటువంటి మేళవింపు కనపడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అని చెప్పాడు, ఆయన రాజకీయ దురంధరుడు, ఆయన ఎక్స్పీరియన్స్ ఈ రాష్ట్రానికి చాలా కావాలని 100 సార్లు చెప్పారు మీటింగ్స్లో. ఆయన ఎక్స్పీరియన్స్ ఈ రాష్ట్రానికి కావాలి. ఈ క్రైసిస్లో ఉన్న స్టేట్ని చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవరు ఆదుకోలేదు. ఎందుకంటే తాను తగ్గించుకొని చెప్పిన మాట అది మనం గమనించాలి. ఇక్కడ నేను కరెక్ట్ అనే మాట చెప్పచ్చు కదా, నో, ఆయన ఎవరికి ఎంత ఇవ్వాలో ప్రామినెన్స్ అంత ఇస్తూనే వచ్చాడు. 130 సీట్లు వాళ్ళు పోటీ చేసినప్పుడు కూడాను ఈ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్, బాధపడలేదు, ఫీల్ అవ్వలేదు. 21 సీట్స్ తీసుకున్నారు, 10 సీట్లు బీజేపీకి ఇచ్చారు, మళ్ళా 6 సీట్లు ఎంపీ ఇచ్చారు, ఆయన 2 తీసుకున్నారు. సొంత తమ్ముడు నాగబాబుని కూడా త్యాగం చేయించి అనకాపల్లి సీటు రమేష్ గారికి ఇచ్చారు. సో ఇవన్నీ పక్కన పెడితే పురంధరేశ్వరి గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు శాసనసభ ఫస్ట్ మీటింగ్, శాసనసభ సభ్యులతో మీటింగ్ జరిగింది సి కన్వెన్షన్లో. ఆ మీటింగ్లో ముగ్గురుతో పాటు అచ్చెన్నాయుడు గారు కూర్చున్నారు. వాళ్ళ మాటల ధోరణి, భావోద్వేగాలు, వాళ్ళ వర్డ్స్, ఆ కంటెంట్ అంతా వింటుంటే నాకు అనిపించింది ఈ త్రయం అంటే ఈ ట్రియో, ఈ 3 పార్టీల కలయిక ఇట్ విల్ గో లాంగ్ వే, చాలా కాలం ఉండబోతుంది. ఇది రాష్ట్రానికి చాలా అవసరం. ఎందుకంటే కేంద్రం సపోర్ట్ లేకుండా రాష్ట్రం సాధించడం చాలా కష్టం, ఫండ్స్ లేకుండా. అండ్ మోరోవర్ పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఫెయిత్, కాన్ఫిడెన్స్ చంద్రబాబు నాయుడు మీద అంతా ఇంత కాదు. అదే నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆల్మోస్ట్ ఒక సీఎం రేంజ్లో ఆయనకి తన పక్కనే ఛాంబర్ని ఇవ్వటం కూడా చాలా గొప్ప విషయం. అఫ్కోర్స్ అది తీసుకోకపోవటం పవన్ కళ్యాణ్ గారి ఇష్టం కావచ్చు, కానీ ఖచ్చితంగా రాష్ట్ర సమస్యల పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల
ఫెయిల్యూర్స్ అని జరిగినాయో గత 5 ఏళ్ళలో అవన్నీ చక్కదిద్దే ప్రయత్నం జరుగుతుంది. మన కంటికి కనిపిస్తుంది. 100% ఈ యొక్క 3 పార్టీలు ముందుకు నడవటం జరిగేది 100% కరెక్ట్. ఇట్ ఈస్ గోయింగ్ టు విన్ సక్సెస్. రాబోయే 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో యువతకి లక్షలాది ఉపాధి కల్పించడం ఖాయం. ఈ 3 పార్టీలు సక్సెస్ 100% 2029లో కూడాను ఇలాగే కొనసాగుతుందని నేను ఆశిస్తున్నాను. ప్రధానంగా మనకి డిప్యూటీ సీఎంల గతంలో చాలా మందిని చూసాం. యా ఒక గవర్నమెంట్లో ఒక 4 అవును 5 అవును ఉండొచ్చు. డిప్యూటీ సీఎంలు ఉంటారు. చాలా మందికి కూడా పేరుకే డిప్యూటీ సీఎంల అవును పదవులు ఇచ్చారు. వాళ్ళకి పవర్స్ లేనిదే. కానీ ఈసారి డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారే. యా పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ పదవికి అర్హుడు. ఇంకెవరికి వేరే డిప్యూటీ సీఎంల అవసరం లేదనే స్థాయిలో ఈక్వల్గా సీఎం టు డిప్యూటీ సీఎం ఈక్వల్గా పనిచేయడానికి ఉద్దేశంతోనే డిప్యూటీ సీఎం పదవి యా యా ఇచ్చారనుకోవచ్చు. యా అందులో డిప్యూటీ సీఎంతో పాటు మనకి ఏదైతే రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఈ శాఖలు తీసుకోవడానికి ప్రధానంగా ఏమై ఉండొచ్చు కారణం? పవన్ కళ్యాణ్ గారు ఏది తీసుకున్నా కూడా అండి ఒక ప్యాషన్తో చేస్తాడు పని. అంటే ఒక ఫీల్ అవుతూ అనుభూతి చెందుతూ పని చేస్తాడు ఆయన. ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడాను ఆయన ప్రిపేర్ అయ్యే విధానం, ఆయన రాసుకునేటువంటి సినాప్సిస్ మాటలు కానీ అవన్నీ చాలా ప్లాన్డ్గా వస్తాడు మీటింగ్. నేను ధవళేశ్వరం చూశాను, మచిలీపట్నం చూశాను, ఇంకా కాకినాడ మీటింగ్ చూశాను, అనంతపురం చూశాను మీటింగ్స్. అట్లాగే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పదవి తీసుకోవటం అనేది చంద్రబాబు నాయుడు గారి చాయిస్. ఆయనకి ఇచ్చారు, అది ఆయన యాక్సెప్ట్ చేశారు. బట్ పవన్ కళ్యాణ్ గారు మోర్ దాన్ దట్ ఈ వాంటెడ్ టు టేకప్ పంచాయతీరాజ్ బికాజ్ ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని కోలద్రోసి కాలరాసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ పంచాయతీరాజు అవసరం. ఎందుకంటే పంచాయతీ ప్రెసిడెంట్ లేకుండా, ఒక పంచాయతీ లేకుండా, ఒక గ్రామ వ్యవస్థ లేకుండా, డీసెంట్రలైజేషన్ పవర్స్ లేకుండా, అంటే వికేంద్రీకరణ లేకుండా ఒకచోటే పవర్స్ పెట్టుకొని పనిచేయటం కరెక్ట్ కాదు. అప్పుడు అది అర్బన్ డెవలప్మెంట్ అవుతుంది కానీ రూరల్ డెవలప్మెంట్ కాదు. మన దేశం ఇప్పటికీ 60-70% ప్రజలు గ్రామాల్లో ఉంటారని మనం గ్రహించాలి. పవన్ కళ్యాణ్ యొక్క దూరదృష్టి గ్రామాల్లో అభివృద్ధి చెందాలి, గ్రామాల్లో పరిశ్రమలు తెస్తాడు. ఖచ్చితంగా గ్రామాల అభివృద్ధి కోసం, ఇంకా రైతులకి అండదండగా ఉండటం కోసం వెరీ ఇంపార్టెంట్. పంచాయతీరాజ్ అంటే సెల్ఫ్ గవర్నమెంట్ అంటాం దాన్ని మనం. ఆ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ని బలపరుస్తాడని నమ్మకం ఆయనకు ఉంది కాబట్టి చెయ్యాలనే సదుద్దేశం దాన్ని ఆ పోస్ట్ తీసుకున్నారు. గ్రామీణ అభివృద్ధి ఖచ్చితంగా రూరల్ డెవలప్మెంట్ చేయాలంటే, రూరల్ డెవలప్మెంట్ ఎలా ఉండాలంటే శానిటేషన్, మెడికల్, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఖచ్చితంగా డెవలప్ చేస్తారు. గ్రామాల నుంచి పట్టణానికి చదువు కోసం వచ్చే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉండకపోవచ్చు, వైద్యం కోసం కూడా రాకపోవచ్చు. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటూ చేయగలడు, ఐఎమ్ షూర్. అలాగే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, నీటిపారుదల. సో వాటర్ సిస్టమ్ చాలా వరస్ట్గా ఉంది ఈ రాష్ట్రంలో గ్రామాల్లో. వాటర్ అండర్ గ్రౌండ్ సిస్టమ్ కానీ, బోర్వెల్స్ కానీ, ఏదైనా కానీ రైనీ సీజన్లో వాటర్ని ఎలా మనం ప్రొక్యూర్మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ సబ్జెక్టు డెప్త్గా వెళ్ళి చదివి చేసేటువంటి గొప్ప రీడర్. ఆయన చేతుల్లో ఎప్పుడు పుస్తకం ఉంటుంది. మొన్న కూడా చూశాను, శేషేంద్ర శర్మ పుస్తకం ఉంది ఆయన చేతిలో, ఆధునిక భారతం. ఆ పుస్తకం పట్టుకొని వెళ్ళాడు అసెంబ్లీలోకి. కాబట్టి పుస్తకాలు చదవటం, ఆ పుస్తకాల్లో విషయాలు నేర్చుకోవటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం పవన్ కళ్యాణ్కే సాధ్యం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పవన్ కళ్యాణ్ అన్ని శాఖలు తీసుకోవడం ఉద్దేశం ఏంటంటే, ఆ శాఖలకు న్యాయం చేయాలంటే దానికి నేనే కరెక్ట్ అని ఆయన నిర్ణయించుకున్నాడు. చంద్రబాబు నాయుడు యాదృచ్ఛికంగా ఇచ్చారో నాకు తెలియదు కానీ ఆయన చూసుకొని యాక్సెప్ట్ చేయడం కూడా చాలా సాహసోపేతమైన చర్య. అది ఖచ్చితంగా 5 ఏళ్ళు ఆయన తీసుకున్న ప్రతి శాఖకి 100% న్యాయం చేస్తాడని నేను అనుకుంటున్నాను. మనకి ప్రధానంగా దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచో ఒక చర్చ జరుగుతుంది. ఏదైతే ఉపాధి హామీ పనులు ఏవైతే ఉన్నాయో, ఉపాధి హామీ పనులు గ్రామాల్లో జరుగుతున్నాయి. పనులు లేని రోజుల్లో కూలీలకు పనులు కల్పించి డబ్బులు ఇస్తున్నారు. కానీ వ్యవసాయ రంగంలో రాను రాను కూడా చాలామంది కూడా కూలీలు తగ్గిపోతున్నారు. వ్యవసాయ రంగం చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. మిషనరీ పెద్ద మొత్తంలో మిషనరీ పెట్టే అవకాశం కూడా మనకు లేదు. కానీ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అటాచ్ చేయాలనేది ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నప్పటికీ ఇంప్లిమెంట్ కాలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఫైల్ మీద సంతకం చేశారు. హార్టికల్చర్కి సంబంధించింది ఒక ఏదైతే ఉద్యానవన పంటలు ఎవరైతే వేస్తారో దానికి ఉపాధి కూలీల్ని అటాచ్ చేస్తూ కూడా ఫైల్ మీద సంతకం పెట్టారు. ఎలా ఉంది ఈ ఫీలింగ్?
అంటే బేసిక్ ఈయన ఏంటంటేనండి, ఈయన కాన్సెప్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండి. హౌ టు జనరేట్ ఎంప్లాయ్మెంట్. 5 ఏళ్ళలో ఎంప్లాయ్మెంట్ డిప్రైవ్‌కి గురైపోయి నిరాశ నిస్తో చాలామంది మైగ్రేట్ అయిపోవటం, సూసైడ్ చేసుకోవటం, ఫ్యామిలీస్ కూలిపోయినాయండి. ఎందుకు కూలిపోయినాయంటే వాళ్ళకి ప్రోత్సాహం లేదు గవర్నమెంట్ నుంచి. ఈ పీజెంట్స్ మీరు చెప్పారు, రైతులు, కూలీలు, వీళ్ళకి వాళ్ళకి ల్యాండ్ లేదండి. కాబట్టి ఈ ల్యాండ్ లార్డ్స్ సిస్టమ్ కూడాను అప్పుడెప్పుడో ఆచార్య వినోబావి చేశాడు ఆయన. భూమి పంచడం అని ఇవన్నీ కూడాను గ్రామ పెద్దల నుంచి. మళ్ళా మన రాష్ట్రంలో ఖచ్చితంగా కౌలువారి అంటే కౌలువారి సిస్టమ్ రావాలి మన రాష్ట్రంలో. దాన్ని బెటర్ చేయాలి. రైతులకి ల్యాండ్ ఇచ్చి ఫ్రీగా పని చేసుకుని దాంట్లో వచ్చే పంటని కొంత తీసుకొని కొంత గవర్నమెంట్కి ఇవ్వడం, కొంత ఏదో చేయడం అనేది ఒక సిస్టమ్ని అడాప్ట్ చేయడానికి ఆయన ఖచ్చితంగా పూనుకున్నాడు. తద్వారా ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాడు. ఎవరైతే ఇప్పుడు రైతు కూలీలు ఎంప్లాయ్మెంట్ లేకుండా కార్మికులు వలస వెళ్ళిపోయారో ఇప్పుడు అందరూ మళ్ళీ తిరిగి రాష్ట్రానికి రప్పించే ప్రయత్నం జరుగుతుంది. అది పవన్ కళ్యాణ్ గారికి సాధ్యపడుతుంది. ఎందుకంటే ఆ మనిషి మీద ఉన్న నమ్మకం, విశ్వాసం ఖచ్చితంగా ఆయన సాధిస్తాడు. అందరినీ మళ్ళీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పనిచేయిస్తారు. అందరికీ ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తాడు. అయితే 100కి 100% ఇందులో సక్సెస్ అవుతారంటే ఆయన ఎఫర్ట్స్ మాత్రం జెన్యూన్గా పెడతారు. నేను వాళ్ళు చదివాను, ఎందుకు పంచాయతీరాజ్కి మీరు నిధులు ఇవ్వట్లేదని క్వశ్చన్ చేశాడు అధికారుల్ని. అలాగే మీరు చెప్పినట్టు ఉపాధి ఎందుకు మీరు కల్పించలేకపోయారని అడిగాడు. ఈ క్వశ్చన్స్ సూటిగా అడుగుతుంటే వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గర సబ్జెక్టు, ఆయన దగ్గర ఉన్నటువంటి విషయం, దానికి ఉన్న అవగాహన చాలా గొప్పది. ఆయన తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆయన పూర్తి అవగాహనతో ఆ యొక్క పోర్ట్ఫోలియోస్ని యాక్సెప్ట్ చేశారు. ఖచ్చితంగా ఉపాధి అనే మాట మీరు చెప్పింది చాలా రైట్ వర్డ్. ఈ రాష్ట్రంలో ఇంకా పనులు లేక ఎవరు ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా అందరికీ పని కల్పించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే. మనకి లాస్ట్ గవర్నమెంట్‌లో అమరావతి రాజధాని కొంత నిర్లక్ష్యానికి గురి కాపడింది. బాగా నిర్లక్ష్యం. అమరావతి రాజధానిని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఫస్ట్ పోలవరం విజిట్ అయిపోయింది మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రెండో విజిట్ అమరావతి ఇప్పుడు అది జరగబోతుంది. కొన్ని వందల రోజుల నుంచి అమరావతిలో ఉన్నటువంటి ప్రజలు, మహిళలు కానీ, యువత కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలాళ్ళు కానీ, యూత్ కానీ, ఆడపిల్లలు కానీ, విద్యార్థులు కానీ బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళని ఈడ్చి లాగి అవతల పడేసి తొక్కిన సందర్భాలు మనం కళ్ళారా చూసాం మీడియా ద్వారా. ఇంతకన్నా ఘోరమైనటువంటి ప్రభుత్వం ఎక్కడ ఉండదు. అదే ఆఖరి అన్నం పెట్టడం అంటే అన్నం కాదు కదా మీకు సున్నం పెడతా అని చెప్పేసి అట్లా ద్వేషించిన ప్రభుత్వం గత లాస్ట్ 5 years. ఈ ప్రభుత్వంలో అమరావతి లాంటి గొప్ప ప్లేస్ని సెలెక్ట్ చేసి అంత పెద్ద ల్యాండ్ ప్రొక్యూర్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని యాక్సెప్ట్ చేయకూడదని చెప్పి 3 రాజధానులతో ముందుకు వెళ్ళే వ్యక్తి బొక్కబార్లో పడ్డారు. ఆయన కేవలం ఏదో ఆయన ప్యాలెస్ కట్టుకొని బయటకు వచ్చారు తప్ప ఏమీ సాధించింది లేదు. కాబట్టి అమరావతిని నారాయణ గారు ఒక మాట అన్నారు, నేను విన్నాను. 1.5 yearలో కొంత భాగాన్ని మేము డెవలప్ చేస్తామని ఆయన ఒక మాట అన్నారు. నారాయణ గారు అన్న, ఇంకొక వెంకటేశ్వర గారు అన్న గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఒక నోట్లోంచి ఒక స్టేట్మెంట్ వస్తే ఆ స్టేట్మెంట్ కట్టుబడి ఉంటుందని ప్రభుత్వం అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఇది ఆషామాషి ప్రభుత్వం కాదు. ఇది ఒక ఛాలెంజింగ్ గవర్నమెంట్ టుడే. ఈ 5 ఏళ్ళ పరిపాలన ప్రజల యొక్క మన్ననలు పొందాలంటే నారాయణ గారు అన్నమాట కానీ, రేపు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అమరావతి వెళ్ళి ఆయన చెప్పేటువంటి స్టేట్మెంట్స్ కానీ అభివృద్ధి అనేది చూపించకపోతే ఖచ్చితంగా ప్రజల మన్ననలు పొందలేం, విశ్వాసాన్ని పొందలేం. కాబట్టి ఖచ్చితంగా నడుము బిగించారు వీళ్ళు. నడుము బిగించి ఆ శాఖలు ఇవ్వటం కూడాను పోర్ట్ఫోలియో చంద్రబాబు నాయుడు చాలా జ్యుడిషియస్గా, చాలా ఇంటెలిజెంట్గా ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఆయన. కాబట్టి అమరావతి రాబోయే రోజుల్లో 100% అది సింగపూర్, మలేషియా అనే విషయం పక్కన పెట్టేస్తే డెవలప్మెంట్ కనపడుతుంది. మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వేరే రాష్ట్రంకి వెళ్ళకుండా, హైదరాబాద్ వెళ్ళకుండా ఇక్కడే మళ్ళీ ఒక హైటెక్ సిటీ నిర్మించే అవకాశం ఉంది. ఆయన మీద అయితే నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకే కాదు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఆయన విశ్వసిస్తున్నారు. అందుకని అమరావతి రాజధాని క్యాపిటల్ అండ్ కన్స్ట్రక్షన్ ద టాప్ ప్రయారిటీ ఆఫ్టర్ పోలవరం అండ్ డిఎస్సి, మెగా డిఎస్సి రిక్రూట్మెంట్, ఇవన్నీ ప్రయారిటీతో తీసుకొని ముందుకు వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చాలా ప్లాన్డ్గా వస్తున్నారు ఆయన. ఖచ్చితంగా అమరావతి 5 ఏళ్ళలో
పురోగతి చూడబోతున్నాం. ఒక థ్రిల్లింగ్ ఎక్సైట్మెంట్ అయితే ఉన్నాను నేనైతే. ఒక కేంద్రంలో మంచి సపోర్ట్ ఉంది మీకు. కానీ రాష్ట్ర ప్రజలు కూడా అదే విధంగా బాగా మీ మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు. 4000 పెన్షన్ కావచ్చు, వికలాంగులకు 6000 పెన్షన్ కావచ్చు, 3 సిలిండర్లు కావచ్చు, సూపర్ 6 పథకాల్లో ఇవన్నీ కూడా మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ కావచ్చు. ఇవన్నీ మీకు భారంతో కూడుకున్నాయని అనిపించట్లేదు? అంటే చాలామంది ఆ ఆశలతోనే మీకు ఓట్లేశారు. అంటే మీరే చెప్తున్నారు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారని. ఈ అప్పుని ఎలా తీరుస్తారు? ఈ స్కీమ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? కొంచెం ఛాలెంజింగ్ అనిపించట్లేదా? ఇది సాహసోపేతమైనటువంటి ఛాలెంజ్ అండి. ఇది చాలా అంటే మాలాంటి చదువుకున్న వ్యక్తులకు మాత్రం చాలా థ్రిల్లింగ్ ఎక్సైట్మెంట్గా ఉంది. ఏం చేయబోతున్నారండి? ఆర్థిక శాఖ ఎలా బాధ్యతగా నిర్వర్తించబోతుంది? రాష్ట్ర బడ్జెట్ని ఎలా ప్రజెంటేషన్, బడ్జెట్ని ఎలా కేటాయింపులు ఎలా ఇస్తారనేది, ఇన్ని సమస్యలు పెట్టుకొని ఎలా చేస్తారనేది కూడా ఒకంత భయం, డౌట్ కూడా ఉందండి నాకు కూడా. బట్ అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక పరీక్ష లాంటిది, రియల్ టెస్ట్ ఫర్ ద గవర్నమెంట్. మీరు అన్నట్టుగానే హోదా, స్పెషల్ స్టేటస్ మీరు అడగపోయినా కూడాను నేనైతే ఫీల్ అవుతున్నాను. అది ఇవ్వగలిగితే కొంత ఈ రాష్ట్రానికి కేంద్రం చాలా మేలు జరిగినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున నేనేం మాట్లాడలేదు. ఒక పౌరుడిగా చదువుకున్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. రెండోది, కేంద్రం బీజేపీతో ఎలియన్స్ పెట్టుకోవటంలో ముందుకు తీసుకెళ్ళడంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఒక ఇన్నర్ కాన్సెప్ట్ ఏంటంటే ఫండ్స్, సపోర్ట్. ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే ఖచ్చితంగా ఇవన్నీ అచీవ్ చేయడం చాలా కష్టం. పోలవరం ప్రాజెక్టు కానీ ఇంకేదైనా సరే. ప్లస్ నేను అనుకుంటుంది ఏంటంటే అవినీతి నిర్మూలన కనుక ఉంటే రాష్ట్రంలో, దేశంలో ఫండ్స్ కొరత ఉండదు. ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా అన్ని పనులు చేయకూడదు. వెంటనే కాకపోయినా స్లోగా అయినా స్టడీగా అయినా కొంతకాలం చేస్తుంది. కాబట్టి కరప్షన్ తగ్గించుకొని ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు 163 మంది కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి కనుక సహాయపడితే పదవులు పక్కన పెట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక నూతన సంచలనం సృష్టించబోతామని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మోడీ గారి ఆశీస్సులు లేకుండా ఇవన్నీ జరగవని నేను అనుకుంటున్నాను. రాష్ట్రంలో జనసేన పార్టీ విస్తరణ ఎలా ఉండబోతుంది? మీరు ఎలాంటి ప్లానింగ్లు ఉన్నారు? ఇప్పటికే గతంలో ఎప్పటి నుంచి చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు మీరు సొంతంగా పోటీ చేయండి అనేది. సరే, అది ఏ పార్టీ ఇష్టం, సొంతంగా పోటీ చేయాలా, కలిసి పోటీ చేయాలా అనేది ఇష్టం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రౌండ్ లెవెల్లో, బూత్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో పార్టీ విస్తరణ కోసం ఏం ప్లానింగ్ ఉంది మీ దగ్గర? పవన్ కళ్యాణ్ గారు మొన్న అందరూ కూడా 40, 50, 60 సీట్లని ఓకే ఈక్వేషన్స్ చేశారు. చాలామంది చదువుకున్న వాళ్ళు, పొలిటీషియన్స్, నాలాంటి వాళ్ళందరూ కూడా కనీసం 35, 40 కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వ్యూహాలు నాకు వదిలేయండి, మీ పని మీరు చేయండి అని చెప్పిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ యాజ్ ఎ లీడర్గా. సో చాలామంది కులాలు, మతాలు అది అన్నీ విడదీసి ఆ సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గం చెప్పినా కూడాను అవన్నీ దాటుకొని ఓవర్కమ్ వచ్చి నిరూపించి అత్యధిక మెజార్టీతో అందరినీ గెలిపించాడు. 21 సీట్స్ మీరు చూసుకోండి. ప్రతి ఎమ్మెల్యే కూడాను ఫ్రమ్ జనసేన పార్టీ మోర్ దాన్ 50, 60, 70, 90,000 మెజార్టీతో వచ్చారు వాస్తవంగా. కాబట్టి రాష్ట్రంలో ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఓటు బదిలీ అయింది. ట్రాన్స్ఫర్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు ఈ జనసేన అభ్యర్థుల విషయంలో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా కృతజ్ఞతతో ఉన్నారు. ఆయన పార్టీ ఎక్స్పాన్షన్లో ఖచ్చితంగా జరుగుతుంది సైమల్టేనియస్గా. అందులో ఎటువంటి అనుమానం లేదు మాకు. ఓట్ బ్యాంకు ఎక్కడ మనకి పెరగాలి, ఎక్కడ తగ్గింది, ఎక్కడ పెరగాలి, ఎక్కడ మనం ఈ పటిష్టం చేయాలి, బలం చేకూర్చాలి పార్టీ. కానీ ఖచ్చితంగా ఆయన రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు చాలా బలంగా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తారని నేను ఆశిస్తున్నారు. దానికి నాగబాబు గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్తో పాటు. కాబట్టి ఖచ్చితంగా అన్నదమ్ములు ఇద్దరు కూడాను రాబోయే కాలంలో నాదెళ్ల మనోహర్ కానీ, సారజన్లు కానీ, ఇంకేదైనా కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీని మరింత బలపరుస్తారు. రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్కి ఈ పార్టీ ఒక కన్సాలిడేషన్, ఒక బెటర్ కన్సాలిడేషన్, ఫిగర్ నేను చెప్పకపోవచ్చు కానీ ఒక బెటర్ కన్సాలిడేషన్కి వస్తుందని నేను గట్టిగా ఆశిస్తాను.
ఫిగర్ అయితే నేను చెప్పదలుచుకోలేదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన విస్తరిస్తున్నారు. కానీ గుంటూరులో కూడా మీరు ఎప్పటి నుంచో చిరంజీవి అభిమాని, చిరంజీవి ఫ్యామిలీకి దగ్గర మనిషి, జనసేనలో చాలా కీ రోల్ పోషిస్తున్నారు. మిమ్మల్ని కూడా ఒక గుంటూరులో ఒక పెద్ద పదవిలో చూడబోతున్నాం అనేది వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? వాస్తవంగా ఏంటంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ అప్పుడు మేమందరం పార్టీ స్థాపిస్తాం, ప్రభుత్వం వచ్చేస్తూనే ఒక గొప్ప ఆశతో ఉన్నాం. ఆ, ఆయన అది అయినా పోయినా సక్సెస్ అయినా ఫెయిల్ అయిపోయినా మేము దాని గురించి ఫీల్ అవ్వలేదు. మళ్ళీ ఆయన అభిమానులు కానీ కొనసాగాం. కొంతమంది అభిమానులు అటు ఇటు వెంపర్లాడారు, కానీ మేమెవరం వెంపర్లాడకుండా ఆయన వెంటే ఉన్నాం. స్వామినాయుడు గారి ఆరోగ్యంలో, నాగబాబు గారు ఆశీస్సులతో ఇప్పటికీ ఆయన వెంటే ఉన్నాం. చిరంజీవి గారికి మొన్న ఎయిర్పోర్ట్లో కూడా మేము కలవడం జరిగింది ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు. కాబట్టి చిరంజీవి గారిని విడిచిపెడతాం అనేది జరగదు. పవన్ కళ్యాణ్ గారి జనసేనతో మా బంధం ఏర్పడింది. ఈ బంధాన్ని ఎవరు తెంచలేరు. మేము కానీ మాతో అసోసియేట్స్ చాలామంది సీనియర్ ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళెవరు కూడాను జనసేనతో కనెక్ట్ అయి ఉన్నారు. చాలామంది, కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు. స్వామినాయుడు గారు సారథ్యంలో కానీ, నాగబాబు గారి ఆశీస్సులతో కానీ జనసేన పార్టీకి మేము అంకితం అవ్వబోతున్నాం. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇది చేయండి అని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను కీలక సభ్యత్వం కూడా తీసుకున్నాను. నా కుటుంబ సభ్యులు గారు, నా ఫ్రెండ్స్ గారు చాలామంది నేను సభ్యత్వం ఇప్పించాను. ఆ పార్టీకి ఇతోధికంగా నేను చిన్న డొనేషన్స్ కూడా ఇచ్చాను, స్మాల్ డొనేషన్స్. కాబట్టి ఆ పార్టీతో నాకు అనుబంధం ఏర్పడింది. నేను ఆ పార్టీలోనే ఉంటాను. ఆ పార్టీ పదవితో సంబంధం లేకుండా ఏ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పదవి అనేది ఇస్ యాక్సిడెంట్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి వస్తే ఓకే, రాకపోయినా ఓకే, నో ప్రాబ్లం. చివరిగా మా నెక్స్ట్ ఛానల్ ప్రేక్షకులకి మీ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున, జనసేన తరఫున మీరేం చెప్తారు? సార్, నేను ఒకటి కోరుకుంటాను సార్. ఛానల్స్ చాలా వచ్చినాయి మూకమ్మడిగా. కొన్ని ఛానల్స్ నాకు ఐఎమ్ అనేబుల్ టు రిమెంబర్ ద నేమ్స్. ఐఎమ్ సారీ. ఇప్పుడు NXT ఛానల్ మమ్మల్ని గౌరవించి పిలిచి ఇంటర్వ్యూ తీసుకున్నాను కాదు, కానీ బట్ ఐఎమ్ షూర్ దట్ దిస్ ఛానల్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. ఎందుకంటే ఇక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు మంచి టీం వర్క్ ఉంది ఇక్కడ. రెండోది, మంచి న్యూస్ ఇస్తున్నారు, నిజాయితీతో కూడినటువంటి న్యూస్ ఇస్తున్నారు. కులాలకి, మతాలకి, రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని పార్టీలను మీరు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే నిజాన్ని బయటికి తేవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. చాలా గొప్ప విషయం. ఇటువంటి ఛానల్స్ సమాజానికి చాలా అవసరం నేను భావిస్తున్నాను. ప్రొవైడెడ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్, ఆ ఎథిక్స్ వాల్యూస్ మాత్రం చాలా అవసరం ఛానల్స్కి. ఈ ఛానల్స్కి అవన్నీ ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా మీ ప్రభుత్వం తరపున ప్రజలకు ఏం చేయబోతున్నారో కూడా అది ఒకసారి. మీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేయబోతుంది ఏంటనేది. మా కూటమి ప్రభుత్వం ప్రజలకి ఏం చేయబోతుంది అనేది మీరు తెరపై చూడబోతున్నారు. ఖచ్చితంగా ప్రజలకి ఏం అవసరాలు ఉన్నాయో, నీడ్స్ ఉన్నాయో, ఖచ్చితంగా ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మనిషికి కావాల్సింది ఫుడ్, క్లోత్, షెల్టర్, ఎడ్యుకేషన్, హెల్త్. ఈ 5 చాలా అవసరం. కూడు గుడ్డ, అలాగే షెల్టరు, మూడోది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఈ 5 చాలా అవసరం. ఇవన్నీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యం కాపాడుతుంది, ఎడ్యుకేషన్ కాపాడుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజలకు కావాల్సినవన్నీ ఫుల్ఫిల్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను. NXT ఛానల్కి మరొకసారి నేను విష్ ఆల్ ద బెస్ట్. అండ్ MD గారికి కానీ, మీ టీం మెంబర్స్ అందరూ కూడాను మా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మీ ఎన్డీఏ ప్రభుత్వం అవన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నాం. మీ డిప్యూటీ సీఎం గారు, మీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా బాగా లీడర్గా, ఇంకా బాగా పెద్ద స్థాయిలో ఉండాలని కూడా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. మీ లీడర్తో పాటు మీరు కూడా, మీలాంటి వాళ్ళు కూడా గుంటూరులో పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చుంటే మాకు కొంత ఆనందంగా ఉంటుంది. మా తరపున కూడా మీరు కూడా మంచి పదవులు పొందాలని ఆశిస్తున్నాం. గాడ్స్ గ్రేస్ అండి, భగవంతుని కృప, మన ఎఫర్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఐఎమ్ రెడీ టు వర్క్ ఫర్ ఎనీథింగ్ ఫర్ ద పార్టీ. ఐఎమ్ రెడీ. ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. దాదా వెంకటేశ్వర గారితో కలిసి నేను చాలాసార్లు కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఐఎమ్ రెడీ ఆల్రెడీ, వర్కింగ్ ఆల్రెడీ. మొన్న నజీర్ గారి గెలుపు కోసం నేను నా కాన్స్టిట్యూన్సీలో కష్టపడ్డానని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే నేను పార్టీకి చేస్తాను, తప్పకుండా పార్టీలో. ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు.
అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మేకల రవీంద్రబాబు గారితో ఇది ఈనాటి ముఖాముఖి కార్యక్రమం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.